హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ఉండ్రాల పాయసాన్ని అయితే కమ్మగా చాలా రుచిగా అయితే చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ముందుగా అయితే పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పాటు అయితే మనకు పచ్చిశనగపప్పు అనేది నానాలి. ఆ తర్వాత వచ్చి ఏదైనా మందంగా ఉండే కళాయి లేదా గిన్నెనైనా తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేస్తే నెయ్యిలో ద్వారగా వేయించుకోవాలి. తర్వాత ఏ కప్తో అయితే మనం పిండి తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్ వాటర్ అయితే మనం అందులో వేసేసేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకున్నాక ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం పౌడర్ లేకపోతే కొంచెం బెల్లం ముక్కైనా తీసేసి వేసేసుకోవచ్చు. మొత్తం కూడా ఒకసారి కలిపేసి కొంచెం జస్ట్ పొంగొచ్చినాక మనం ఇందులోకి చిటికెడంతా ఉప్పునైతే యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అనేది కలిసేటట్టుగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏ కప్తో అయితే మనం వాటర్ తీసేసుకున్నామో అదే కప్పు వరిపిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి. అదే బియ్యం పిండిని, తడి బియ్యం పిండి అయినా ఓకే, లేదా మన దగ్గర పొడి బియ్యం పిండి అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇది వేసుకున్నా పర్లేదు. టేస్ట్ అనేది ఏ డిఫరెంట్ కూడా ఉండదు. తడిపిండి అయితే మాత్రం వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకోవాలి, లేదంటే లూజ్గా అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయినాక కొంచెం నెయ్యి అనేది చేతికి అప్లై చేసేసుకొని చిన్న బాల్స్గా అయితే దీన్ని చుట్టేసుకోవాలి. ఉండ్రాల్లో అయితే చుట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా చిన్న బాల్స్గా అయితే మొత్తం కూడా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రావు. లాస్ట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను అయితే తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్లో అయితే ఆ పచ్చి ముద్దను అనేది మొత్తం కూడా ఉండలేకుండా కలిపేసుకోవాలి. దీన్ని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించేసి వేరొక గిన్నె తీసుకొని ఏ కప్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పు వాటరు, 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలి. అలా జస్ట్ గరిటతో కలిపితే చాలు. మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. పాకం ఏమి రానవసరం లేదు. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి, లేకపోతే పర్లేదు, స్కిప్ చేసేసేయచ్చు. జస్ట్ ఫ్లేవర్ కోసమే, నెయ్యి ఫ్లేవర్ అనేది పాయసానికి చాలా బాగుంటుంది. ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. మొత్తం కూడా ఒకసారి కలిపితే మనకి బెల్లం అనేది ఇలా కరిగిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును అయితే ఇందులో వేసేసేద్దాం. పచ్చిశనగపప్పు నానబెడితే మనకి వేగంగా ఉడికిపోతుంది, లేదంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒక 1 అవర్ పాటు అయితే పక్క నానబెట్టుకోవాలి, లేదంటే మనకి ఉడకడం అనేది లేట్ అయిపోతుంది. చూసారు కదా, పచ్చిశనగపప్పు కొంచెం ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. కొంచెం ముక్కలుగా విరిగిపోతే సరిపోతుంది. మళ్ళీ ఉండ్రాలు వేసిన తర్వాత కూడా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఉండ్రాలు కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మొత్తం కూడా ఉండ్రాలు వేసేసుకొని గరిటెతో స్లోగా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాం. స్లోగా కలపాలి, లేదంటే ఉండ్రాలు క్రాక్స్ వచ్చేస్తాయి. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే దీన్ని ఇలానే విడిచిపెట్టేయండి. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఉండ్రాలు అనేది మంచిగా కుక్ అయిపోతే ముందుగా కలిపి పెట్టుకున్న లాస్ట్లో ముద్ద మిగిల్చి వాటర్లో కలిపాం కదా, దాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. సిమ్లో వేసుకొని మనకి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. అలా ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకనిస్తే సరిపోతుంది. థిక్నెస్ అదే పిండి వేసాం కాబట్టి కొంచెం దగ్గరకు పడుతుంది. ఫైనల్గా అయితే మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ పౌడరు ఈ రెండింటిని వేసేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారి కొంచెం పలుచగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పూర్తిగా చల్లారాక కొంచెం థిక్గా అనేది అవుతుంది. చూసారు కదా, నేను 1 అవర్ తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను. పూర్తిగా చల్లారిపోయింది.
ఈ థిక్నెస్ అనేది వస్తుంది మనకి 1 అవర్ తర్వాత. కొంచెం గోరువెచ్చగా ఉన్నా ఓకే. పాలు అనేది ఏ కప్తో అయితే తీసేసుకున్నారో అదే కప్తో పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. వరిపిండి సేమ్ క్వాంటిటీలో మనం పాలు కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. థిక్నెస్ మరీ పలుచగా ఉండకూడదు, అలాగే కూడా ఉండకూడదు. మనకి పాయసం అలాగే పాలు కూడా కంప్లీట్గా కూడా చల్లగా అయితే ఉండాలి, లేదంటే పాయసం అనేది విరిగిపోతుంది. ఈ పాయసం అనేది ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. వినాయక చవితికి ఎంతో ఇష్టంగా తినే వినాయకుడికి నైవేద్యంగా ఈ ఉండ్రాల పాయసాన్ని పెట్టి ఫ్యామిలీ మొత్తం కూడా గ్లాసులుగా తాగొచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఈ వినాయక చవితికి తప్పక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు షేర్ చేయడం మర్చిపోకండి.